అందరికీ నమస్కారం. నా పేరు చందు. మాది బండాపల్లి తండం. అది బండాపల్లి బొగ్గులకుంట తండం. అది మాకు ఇప్పటివరకు మేము చాలా మట్టుకు పొలాలు మేము ఇంకా నాట్లు వేయలేదు. కానీ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చాలామంది ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. అయితే ఇది మసిరెడ్డి చెరువు అనేది బండాపల్లి కిందికి రాదు. కానీ దీని ద్వారా వచ్చే వాటర్ మాత్రం మా పొలాలు మొత్తం నాశనం చేస్తూ వెళ్తుంది ఇక్కడ నుంచి. అయితే ఈ చెరువు కాకతీయ మన ఆయకట్టు నిర్మాణం కింద మన ఎమ్మెల్యే సాబ్ జుక్కల్ ఎమ్మెల్యే దీన్ని కొంచెం మాడిఫై చేయడం జరిగింది. అయితే దీన్ని మాడిఫై చేయడం వల్ల మాకు జరిగింది ఏమీ లేదు, మొత్తం నష్టమే. మీరు కావాలంటే చూడొచ్చు. మేము ఈ చెరువుని నమ్ముకొని మొత్తం పొలాలు మేము వేయచ్చు. కానీ చూడండి, మీరు ఇక్కడ ఎవరు పొలాలు వేయలేదు. ఎందుకంటే చెరువు మా దగ్గర ఉంది, కానీ ఈ ఫారెస్ట్ బండారేంజల్ గ్రామం కిందికి వస్తుందనే ఉద్దేశంతో దీని వాటరు మాకు ఇంత కూడా ఆసర లేకుండా పోయింది. కానీ ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే ఈ చెరువు నుంచి వచ్చే వాటరు మాకు అందించే అవకాశం ఉంది. మేము దగ్గర 30-40 సంవత్సరాల నుంచి మేము ఈ చెరువు మాడిఫై కోసము, ఆయకట్టు నిర్మాణం కోసము గట్టిగా నిర్మించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కానీ మాకు ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, మినిస్టర్లు ఎవరు వచ్చినా కానీ దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ దగ్గర 2 తండాలు ఉంటాయి. మీరు చాలా దూరంగా మీరు ఇక్కడ చూస్తే అక్కడ ఒక కట్ట కనిపిస్తుంది. ఆ కట్ట కానుకొని ఇంకో తండ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే దీని వెనకాల మా తండ ఉంటుంది. అయితే దానికి అనుకునే అటు సైడ్ అని చెప్పేసి ఇంకో తండ ఉంటుంది. మొత్తం 3 తండాలు ఉంటాయి. 3 తండాలు దగ్గర 1000 ఎకరాలు ఇక్కడ ఉంటాయి. కానీ చూడండి, చుట్టూ ఇక్కడ మీరు గమనిస్తే కనుక చుట్టూ మొత్తం గుట్ట ఉంది. ఈ గుట్ట నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ చేసుకుంటే మాకు ఎలాంటి నష్టం రాదు. మేము పంట 2 దాపాలు మంచిగా పండించుకోవచ్చు మేము. అయితే ఈ పైనుంచి వచ్చే వాటర్ మొత్తం పైనుంచి ఇంతే వాటర్ వస్తుంది. చూడండి, ఇక్కడ వాటర్ ఏం స్టోర్ అవ్వట్లేదు. అక్కడ అలుగు అనేది చాలా చిన్నదిగా కట్టారు. పైనుంచి వాటర్ ఎలా వస్తుందో అలాగే కిందికి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఎవరి కోసం? బండారేంజల్ గ్రామస్తుల కోసం కిందికి వెళ్ళిపోవాలని వాళ్ళు కట్టడం జరిగిందని చెప్పేసి మా గ్రామస్తులు అంటున్నారు. అయితే మీరు ఇక్కడ చూస్తే దీన్ని ఒక రేంజ్లో ఒక 2 దాపాలు పంట 1000 ఎకరాలు పండించే విధంగా కట్టుకోవచ్చు. కానీ అధికారులు మాట ఇస్తున్నారు, కానీ తప్పిపోతున్నారు. మళ్ళీ ఎలక్షన్ టైంకే వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, మేము చేస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీకు అలుగు కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ ఒక మోరి ఉండే. ఈ ఆయకట్టు నిర్మించేటప్పుడు ఒక మోరి కడితే చాలా బాగుండేది. అయితే ఇక్కడ మోరి కూడా కట్టలేదు. చూడండి, ఇది కట్టిన తర్వాత ఇది కూలిపోవడం జరిగింది. అంత స్ట్రాంగ్గా కూడా ఏం కట్టలేదని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మోరి. ఇది ఎప్పుడో గత 30-40 సంవత్సరాల ముందు ఈ చెరువు ఎప్పుడైతే కట్టారో అప్పుడు కట్టిందే. అయితే ముంగట నామమాత్రానికే అది వేయడం జరిగింది, వాటర్ బంద్ చేయడానికి మోరికి. చూడండి, మొత్తం పొలాలు అలాగే ఉన్నాయి. వర్షం పడుతున్నా కానీ రైతులకు ఎలాంటి ఆధారం లేదు. పంట వేస్తున్నారు, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పంట వేస్తున్నారు. కానీ దాని తర్వాత ఎలా అనేది అందరికీ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఇక్కడ ఎన్ని బోర్లు వేసినా చాలా మట్టుకు వాటర్ పడవు. అందరూ బోర్లు వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాటర్ సోర్సెస్ అనేది గ్రౌండ్ నుంచి చాలా తక్కువగా ఉండడంతో బోర్లు ఎవరు వేయించుకోవడానికి సిద్ధంగా లేరు. అయినప్పటికీ చాలామంది బోర్లు వేయించారు. కొంతమందికి వాటర్ భూగర్భం నుంచి రావడం జరిగింది. ఇటు చూస్తే
ఒక్క నిమిషం చూడండి, వాటర్ పూర్తిగా గుట్ట నుంచి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి అధికారులు మాత్రం కేవలం ఓట్ల కోసం ఇక్కడికి వచ్చి ఈ ఆయకట్టు ఒక్కటి మాకు చేస్తే చాలు అని చెప్పేసి గ్రామస్తులు ప్రతిసారి ఓటేయడం జరుగుతుంది, తండవాసులు. కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న నాదుడు లేరు. చూడండి, ఇది అలుగు ఎంత చిన్నదిగా కట్టారంటే ఇక్కడ పైనుంచి వచ్చే వాటరు ఇంత కూడా ఎక్కడ కూడా చెరువులో స్టోర్ కాకుండా డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది కాకతీయ ఆయకట్టు నిర్మాణ సంస్థ నుంచి మనకు నిర్మించడం జరిగింది. చూడండి, ఇది కేసీఆర్ గారు మనకు ఎన్ని చేసినా చివరికి కొన్ని పనులు అధికారులు చేస్తున్నారా, మళ్ళీ వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా అని మనకు తెలియదు. ఇదైతే చూడండి, మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వరకు అయితే అలుగు కట్టారు, బాగానే ఉంది సిమెంట్ తోటి. మళ్ళీ వాటర్ వెళ్ళడానికి ఎలా వెళ్తుంది? ఇక్కడ వాటర్ వెళ్ళడానికి అసలు ఇక్కడ మోరీ లేదు, ఏం లేదు, అంటే కాలువ లేదు. చూడండి, ఒకవేళ కాలువ కనుక నిర్మించి ఉంటే దీన్ని పునరుద్ధరించేటప్పుడే ఈ వాటరు స్ట్రైట్గా వెళ్ళిపోతుండే. కానీ ఈ వాటర్ అనేది మొత్తం ఎక్కడి నుంచి కొంచెం సందు దొరికితే అక్కడి నుంచి రైతులు వేసిన పంటను నాశనం చేస్తూ వెళ్తుంది. ఇలా వెళ్ళడమే కాకుండా కింద ఉన్న చెరువు అది నిండిపోయి మళ్ళీ మా పొలాలనే నాశనం చేస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయో ప్రతి సంవత్సరం మేము వేసిన పంటలు నాశనం అవ్వడము, మళ్ళీ దాన్ని ప్రభుత్వము స్పందించి ఆ పంటకు ఏదో కొంత మేరకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతున్నప్పటికీ ఎలాంటి ప్రభుత్వాలు దీన్ని స్పందించి ముంగటికి వచ్చి దీన్ని మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేద్దాం అని చెప్పే ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. కాబట్టి దయచేసి ఇది మీరు పైన షేర్ చేస్తూ మనకు సంబంధిత అధికారుల వరకు తీసుకెళ్ళగలరని నా యొక్క మనవి. జై హింద్, జై భారత్, జై